హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు చూస్తూనే ఉంటారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోస్ కానీ, ఇట్లాంటి ఇన్విటేషన్ వీడియోస్, విషెస్ వీడియోస్ అయితే ట్రెండ్ అవుతూనే ఉన్నాయి కదా. అవి ఏ విధంగా చేయాలనేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏఐ వెబ్సైట్తో ఈ వీడియోస్ని మీరు చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఎటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అవసరం లేదు, పెద్ద పెద్ద పీసీలు కూడా అవసరం లేదు. సింపుల్గా మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోస్ని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇటువంటి ఇన్విటేషన్ వీడియోస్ని చేస్తూ ఉండేవాడిని. అది చూసిన తెలిసిన వాళ్ళు, చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి వాళ్ళు నాకు ఒక వీడియో చేయి అని చెప్పేసి ఏ బర్త్డే రాని, ఎటువంటి పండగ రాని విషెస్ కోసం చేయించుకుంటుంటారనమాట. మనకేంటంటే కొన్ని పనుల్లో పడి ఇటువంటి వాళ్ళకి వీడియోస్ చేయడం కుదరడం లేదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూసినారంటే మీరే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీకున్న బేసిక్ నాలెడ్జ్తో ఇది చేయొచ్చు. నేను కూడా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి వాళ్ళైనా ఈ వీడియో చేసేందుకు అనుగుణంగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్లెక్స్ క్లిప్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి, మీకు సింపుల్గా లాగిన్ అవుతుంది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం టెంప్లెట్స్ అన్ని చూపిస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మీకు బిజినెస్కు సంబంధించి, అలాగే మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోస్ కానీ, ఇవన్నీ టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మీకు ఏదైతే పర్టికులర్ ఒక కాన్సెప్ట్ పైన వీడియో కావాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్ట్ విత్ టెంప్లెట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు టైప్ చేయండి. ఇప్పుడు బర్త్డే విషెస్ కావాలనుకోండి, బర్త్డే అనేసి టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తాయి అనమాట బర్త్డే విషెస్ని. సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి 414 వీడియోస్ అయితే బర్త్డేకి సంబంధించిన విషెస్ వీడియోస్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ తర్వాత ఇవన్నీ కూడా అవే టెంప్లెట్స్. చూడండి, వీటిల్లో మీకు నచ్చిన టెంప్లెట్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఏ విధంగా ఉందనేసి ఇక్కడ మీరు ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే తెలుస్తుంది ఆ వీడియో ఏంటనేది. తెలిసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చేసి మొత్తం 3 సైజులలో ఉంటుందన్నమాట. 16:9 అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత 9:16 అనేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ సైజులో ఉంటుంది. ఇది మీకు ఈ విధంగా కూడా ఉంటుంది. ఇంకో సైజు ఇది ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లోకి సెట్ అవుతుందన్నమాట. నేనైతే ఇక్కడ ఈ సైజుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సైజుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. చూడండి, ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫొటోస్ కావాలనో ఆ ఫొటోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా డైరెక్ట్గా ఇంపోర్ట్ అయితే అయిపోతాయి అనమాట, అప్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో వచ్చేసి మొత్తం 4 పేజీలలో ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పేజీలో ఏముందంటే, ఇక్కడ ఫస్ట్ పేజ్ పైన సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ 4 పేజెస్ అయితే ఈ వీడియో ఉంది. ఫస్ట్ పేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమున్నాయి, ఇక్కడ హ్యాపీ బర్త్డే డాడ్ అనేసి ఉన్నాయన్నమాట. వీటిని మీరు కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది అలాగే ఉంచుతున్నాను. అలాగే డాడ్ అనే ప్లేస్లో నేను ఎవరిదైతే వీడియో చేయాలనుకుంటున్నానో వాళ్ళ పేరు రావాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, డాడ్ అనే ప్లేస్లో ఎవరిదైతే వీడియో చేయాలనుకుంటున్నానో వాళ్ళ పేరు రావాలనుకుంటున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ పేరు అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పేజ్లోకి అయితే వెళ్దాం. సెకండ్ పేజ్లో ఏంటంటే ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ప్లేస్లో మనకు కావాల్సిన ఫోటోని అయితే మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఈ ఫోటో పైన ఇలా సింగిల్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇలా సింగిల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ పైన రీప్లేస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని అప్లోడ్ చేశారో ముందుగానే ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వాటిల్లో ఒక ఫోటో పైన ఈ విధంగా సెలెక్ట్ చేయగానే ఇక్కడ రీప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసిన ఆ ఫోటోని మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత సెకండ్ పేజ్లోకి అయితే వెళ్తున్నాను. సెకండ్ పేజ్లో కూడా నేను ఆ ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా డ్రాగ్ చేశాను. తర్వాత థర్డ్ పేజ్లోకి అయితే వెళ్ళాను. థర్డ్ పేజీలో నాకు కావాల్సిన ఫోటోని ఇలా డ్రాగ్ చేశాను.
డ్రాగ్ చేసిన తర్వాత మొత్తం అన్ని పేజెస్ అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ పేజ్లో ఏదైతే ఉందో దాంట్లో ఇక్కడ పేరుని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఆ పేరు దగ్గర ఇలా కర్సర్ పెట్టాను, ఆ పేరుని ఇలా తీసేస్తున్నాను. నాకు కావాల్సిన పేరుని ఇక్కడ టైప్ చేశాను, సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. చూశారు కదా, ఈ విధంగా అయితే వీడియో ప్లే అయిపోయింది. చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు 1080pలో కానీ 4Kలో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు అవసరం లేదు. ఇక్కడ 720pలో డౌన్లోడ్ చేసుకునే క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ 720pని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిటీ అనేసి ఉంది కదా, ఇక్కడ హై క్వాలిటీ అనేసి సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ వీడియోకి పైన వాటర్ మార్క్ అయితే వస్తుందన్నమాట. ఈ వాటర్ మార్క్ రాకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేదు. ఈ వాటర్ మార్క్ కూడా చాలా చిన్న సైజులో ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండదు. ఇది పెద్దగా కనిపించదు కూడా. కాబట్టి మీరు ఈ వాటర్ మార్క్ ఉన్నా పర్వాలేదు, డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇది ఈ విధంగా రెండరింగ్ అయితే అవుతుంది. చూద్దాం. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. చూడండి, ఈ వాటర్ మార్క్ చూడండి, ఎక్కడో పైన కొంచెం చిన్న సైజులోనే ఉంది. పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఈ వాటర్ మార్క్ అనేసి లేదనమాట. వీడియో కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైతే మిమ్మల్ని ఒక వీడియో చేయాలని చెప్పేసి అడుగుతారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళే ఈ వీడియో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.